నమస్తే ఫ్రెండ్స్, జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ రోజున మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే డేటా స్టూడియోలో డేటా బ్లెండింగ్ అంటే ఏంటంటే మనము జిఐఎస్లో ఆర్జిఐఎస్లో కానీ లేకపోతే క్యూజిఎస్లో కానీ జిఐఎస్ సాఫ్ట్వేర్స్లో మనం డేటా లింకింగ్ కానీ డేటా జాయినింగ్ అనేది చేస్తుంటాం టేబుల్ టు టేబుల్. సో సేమ్ అటువంటిదే యాక్టివిటీ మనకి ఈ డేటా స్టూడియోలో కూడా ఉంటుందన్నమాట. ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి మనము డేటా అనేది జాయిన్ చేసుకుంటాం. సో దాన్ని దీంట్లో డేటా బ్లెండింగ్ అని అంటారనమాట ఫ్రెండ్స్. సో అది ఎలాగని చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే ఈ మన కోవిడ్-19 సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఇందులో నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది సో ఎక్కడ ఎన్ని హాస్పిటల్స్ బెడ్స్ ఉన్నాయి, క్వారంటైన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, రూమ్స్ ఎన్ని ఉన్నాయి, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను కాపీ చేసేసుకొని మన ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ఏపీ కోవిడ్-19 స్ప్రెడ్షీట్లో నేను దీన్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం జిఐఎస్లో ఎలాగైతే మనం టేబుల్ టు టేబుల్ లింక్ చేసినప్పుడు యూనిక్ ఫీల్డ్ ఏదైతే చూసుకుంటామో ఇందులో కూడా మనం ఒక యూనిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో యూనిక్ ఫీల్డ్ నేను డిస్ట్రిక్ట్ నేమ్ని యూనిక్ ఫీల్డ్ అనుకుంటున్నాను. ఓకే, ఇది డిస్ట్రిక్ట్ నేమ్. ఓకే, ఈ డిస్ట్రిక్ట్ నేమ్ ఇందులోనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టేబుల్లోనేమో డిస్ట్రిక్ట్ నేమ్ అని ఉంది, మాస్టర్లోనేమో నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అని ఉంది. ఓకే, కానీ లోపల ఇవి మాత్రం యూనిక్ ఐటమ్స్. ఓకే, సో మనకి ఈ టేబుల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టేబుల్ని మనము మన దీంట్లోకి యాడ్ చేసుకుందాం. సో ఎలాగా మనం డేటాని జాయిన్ చేయాలి అని అంటే, ఎందుకంటే దీంట్లో మనకి కొన్ని ఫీల్డ్సే ఉన్నాయి కదా ఇందులో మనకి ఓన్లీ ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి. దీంట్లో మాత్రం మనకి ఒక 4 ఫీల్డ్స్ ఉన్నాయి. సో దీన్ని ఒకటి సింగిల్ టేబుల్ చేయకుండా ఒకవేళ రేపు పొద్దున ఇది కూడా లైవ్లో ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతూ ఉందనుకోండి. సో అందుకని బెటర్ ఏంటంటే దీన్ని సపరేట్గా నేను షీట్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో స్ట్రైట్ అవే మనం డేటా బ్లెండింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఈ డేటాని మనం ఈ డేటాని మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఎలాగంటే రీసోర్సెస్లోకి వెళ్ళి ఓకే మేనేజ్ యాడ్ డేటా అనండి, యాడ్ డేటా సోర్సెస్. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేస్తాను, మళ్ళీ యాడ్ చేస్తాను మీకోసం. యాడ్ ఏ డేటా సోర్స్, గూగుల్ షీట్స్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్. ఓకే, డేటా అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ డేటా బ్లెండ్ చేద్దాం, లింక్ చేయాలి కాబట్టి రీసోర్స్ మేనేజ్ బ్లెండెడ్ డేటా అనండి. ఇక్కడ యాడ్ న్యూ డేటా. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం టేబుల్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం మాస్టర్ టేబుల్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ అనదర్ డేటా అంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇంకో డేటా యాడ్ చేసుకుందాం. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా. ఓకే, సో దీంట్లోనూ కామన్గా ఉన్న ఫీల్డ్ ఏంటిది, జాయిన్ కీస్ని చూసారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అని ఇక్కడ చూడండి, ఇక్కడ రాలేదు. ఒకవేళ సేమ్ నేమ్ ఆఫ్ ది ఇది కూడా నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనే ఉందనుకోండి, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో ఇది వేరుగా ఉంది కాబట్టి మనం మాన్యువల్గా చేసేసుకుందాం నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో ఈ ఫీల్డ్ ఇందులోకి మనకి ఈ డేటాలోకి మనం ఏ డేటా మనం లింక్ చేస్తాం. ఇక్కడ మెట్రిక్లో పెట్టుకోవాలి. అది హాస్పిటల్ బెడ్స్, క్వారంటైన్ బెడ్స్, క్వారంటైన్ హాల్స్, క్వారంటైన్ రూమ్స్. ఓకే, దీనికి ఇక్కడ నేమ్ ఇవ్వండి. సో ఏంటంటే ఇన్ఫ్రా డేటా అంటున్నా. ఓకే, సేవ్. ఆల్ చేంజెస్ సేవ్డ్, క్లోజ్. ఓకే, సో ఇప్పుడు కొంచెం మన స్పేస్ అరేంజ్ చేసుకుందాం ఇక్కడ. సో నేనేం చేస్తానంటే మళ్ళీ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనం డేటా సోర్స్ వచ్చేసి ఏం చేయాలనంటే మనం ఇక్కడ మనకి బ్లెండెడ్ ఇన్ఫ్రా డేటా అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కనుక మన డేటా రాలేదు ఎందుకంటే ఇక్కడ మనకి ఇందులో ఆల్రెడీ మనకి ఫిల్టర్ అయి ఉంది కాబట్టి. సో బెటర్ ఏంటంటే మనం ఫ్రెష్గా క్రియేట్ చేసుకుందాం. యాడ్ డేటా, ఇందులో ఇన్ఫ్రా డేటా పెట్టాం ప్లస్ హాస్పిటల్ బెడ్స్. ఆల్రెడీ ఇక్కడ మనకి సోర్స్ అనేది ఇన్ఫ్రా డేటా అని మనకి కొత్త క్రియేట్ చేసుకున్న టేబుల్ ఇంకా జాయింట్ టేబుల్ ఇది, దాని నుంచి డేటా తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఇలా కాకుండా ఆల్రెడీ మనకి యాడ్ చేసిన డేటా ఉంది కదా, మళ్ళీ స్పెషల్గా ఎందుకు అని అంటారా? ఇది చూడండి,
ఒకవేళ దీని నుంచే మీరు డైరెక్ట్గా పెట్టుకుందాం అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఫిల్టర్ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కర్నూలు అని క్లిక్ చేద్దాం. ఇక్కడ ఈ వాల్యూస్ అయితే మారినాయి కానీ ఈ వాల్యూస్ మాత్రం మారలేదు, ఎందుకంటే దీనికి డేటా అనేది లింక్ లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇక్కడ దీన్ని మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ మనము ఇన్ఫ్రా డేటా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, కర్నూలు పైన క్లిక్ చేయగానే ఇది చూసారు, ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ ఇక్కడ కూడా మారిపోయింది. సో డేటా అనేది మనకి లింక్ అయి ఉంది కాబట్టి దీనికి సో మనకి డేటా కూడా ఫిల్టర్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా నెక్స్ట్ క్వారంటైన్ బెడ్స్, క్వారంటైన్ హాల్స్, క్వారంటైన్ రూమ్స్, వీటన్నిటిని మనం అరేంజ్ చేసుకుందాం. ఇక్కడ సో సేమ్ దీనికి మనం ఏవైతే స్టైల్ యూజ్ చేసామో అదే పెట్టుకుందాం. ఇక్కడ ఏంది, ఇక్కడ 36 ఉంది మన లేబుల్ సైజు, ప్లస్ మనకి బార్డర్ కూడా అన్నిటికీ సెలెక్ట్ చేసుకొని ఒక్కసారి మనం చేసేసుకోవచ్చు స్టైల్. ఇక్కడ వచ్చేసేమో 36 హైట్, సెంటర్ బార్డర్ వచ్చేసి మనం వేరే కలర్ పెడదాం దీనికి. ఓకే 4 3 2 ప్లస్ ఇది వచ్చేసేమో 5 అలైన్ టాప్. సో ఇవి కూడా ప్యాడింగ్స్ కూడా మార్చేద్దాం, వీటిని 0 చేసేద్దాం. 0 ఓకే. సో సెంటర్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం దేనిపైన మనం క్లిక్ చేసినా కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి యాక్టివ్ మన కేసెస్ ప్లస్ అట్ ది సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ కూడా మనకి ఫిల్టర్ అవుతున్నాయి. సో ఇది ఏంటంటే మనం డేటా అనేది మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి వేరే టేబుల్ నుంచి మనము అలాగా మనకి ఫిల్టర్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఈస్ట్ గోదావరి అని చూడండి. ఓకే, సో ఈ రకంగా మనం డేటా జాయినింగ్ ఆర్ డేటా బ్లెండింగ్ అనేది మనం గూగుల్ డేటా షీట్స్లో మనం చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ ఎపిసోడ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ఇది చాలా ఫన్ వేలో ఉంటుంది. మన స్టేటస్ రిపోర్ట్స్ కానీ ఏమైనా కానీ చాలా సొఫిస్టికేటెడ్గా స్టైలిష్గా మనం డిస్ప్లే చేసుకోవచ్చు మన క్లయింట్స్ ముందు కానీ మన మేనేజ్మెంట్ ముందు కానీ. కీప్ ప్రాక్టీసింగ్ ఫ్రెండ్స్. నేను ఓన్లీ బేసిక్స్ మాత్రమే కవర్ చేశాను, మిగతాది మీరు ఒకసారి మీరు లైన్లో పడితే మిగతా అంతా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు డ్రిల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయాలని ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.